ధన్యులు. వాక్య సందేశము ఎవరు ధన్యులు, ఎందుకు ధన్యులు అనే వాక్యాన్ని దేవుడు మనందరితో తేట తెల్లగా మాట్లాడునుగాక. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం చదవండి తొందరగా. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకున్నవాడు ఎందుకు ధన్యుడవుతాడు? యెహోవాను నమ్ముకున్న వారి జీవితంలో ఎటువంటి కార్యాలు జరుగుతాయి? నీవు నన్ను నమ్మిన యెడల నా మహిమను చూస్తాం. ఎవరు నమ్ముకుంటే? నమ్మటం అంటే ఏంటి? కొంతమంది ఎవరు నమ్ముతారు? మనుషులు నమ్ముతారు. కొంతమంది ఎవరు నమ్ముతారు? అధికారులు నమ్ముతారు. కొంతమంది వేటిని నమ్ముతారు? బలాన్ని నమ్ముతారు. కొంతమంది ఏమి నమ్ముతారు? ధనాన్ని నమ్ముతారు. కొంతమంది ఎవరు నమ్ముతారు? బలగాన్ని నమ్ముతారు. బలగాన్ని అంటే బంధువులు నమ్ముతారు. కొంతమంది ఎవరు నమ్ముతారు? ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద నమ్మకం ఉంటుంది. కనుక ప్రవక్త అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని పిల్లలారా, మన నమ్మకము ఏదై ఉండాలో తెలుసా? దేవుడే మన నమ్మకమై ఉండాలి. ఇవన్నీ నంట ఒక్కనొక దినాన్ని రెక్కలు వచ్చి ఎగిరిపోతాయంట. ఇవన్నీ ధనము, అందము, బంగారము, ఐశ్వర్యము అన్ని కూడా ఏమొచ్చి ఎగిరిపోతాయంట. కానీ సర్వం శక్తిమంతుడైన దేవుడు, సదాకాలం మనతో ఉండే దేవుడు. నువ్వు నమ్మిన దేవుడు మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు నమ్మిన దేవుడిని కష్టం వస్తే వదిలిపెట్టే దేవుడు కాదు. నీవు నమ్మిన దేవుడు నువ్వు ఆపదలో ఉంటే వదిలిపెట్టే దేవుడు కాదు. నీవు నమ్మిన దేవుడు మరణ పర్యంతం వరకు నీకు తోడై ఉండి నడిపించే దేవుడు. అబ్రహాము దేవుడిని చెప్పలే. అబ్రహాము ఎవరిని నమ్మేనంట? మనము కొన్ని నమ్మి వస్తాం దేవుడి. ఏమి నమ్ముతాం? నేను ఆశీర్వదించబడాలని నమ్ముకుంటూ వస్తాం. లేకపోతే నా గర్భఫలం రావాలని కొంతమంది నమ్ముకుంటూ ఉంటారు. లేకపోతే నా స్వాస్థ్యాలు దీవించబడాలని కొంతమంది నమ్ముకుంటూ ఉంటారు. కానీ అబ్రహాము దేవుడు పిల్లోడిని ఇస్తాను రా అబ్రహాం అంటే నా పిల్లోడి కోసం రాలేదు, కానీ దేవుడిని దేవునిగా నమ్మొచ్చాడు. కాబట్టి అబ్రహాము నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. దైవజనంగా నీవు నేను కూడా ఎలా రావాలంటే అద్భుతాలు, ఆశ్చర్యాల కార్యాల కొరకు దేవుడిని నమ్మటం కాదు. మనం దేవుడిని దేవునిగా నమ్మితే ఆ దేవుని కార్యాలు ఏంటో చూడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా నమ్మాలి మన దేవుణ్ణి? దేవుణ్ణి అద్భుతాల కోసం నమ్ముదామా? ఆశ్చర్యకార్యాల కోసం నమ్ముదామా? స్వాస్థ్యాల కొరకు నమ్ముదామా? వ్యాపారం కొరకు నమ్ముదామా? ఆరోగ్యం కొరకు నమ్ముదామా? ఏ రీతిగా నమ్ముదాం దేవుణ్ణి? దేవుని దేవా నీవు నాకుంటే అనే వ్యక్తి జీవితం ఘనమైన కార్యాలు చేయనుగాక. ఎందుకు ధన్యులు అనేది చదివితే కింద వచనం చదవండి. ఆ కింద వచనం 17వ వచనం కింద వచనం చదవండి. 8 యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. నెంబర్ 1 ఎలా ఉంటాడంట? ఎందుకు ధన్యుడు? దేవుడు వానికి ఎలా ఉంటాడంట? యెహోవాను నమ్ముకున్నవాడు ఎందుకు ధన్యుడు? నెంబర్ 1 యెహోవా వారికి ఆశ్రయముగా ఉంటాడు. మీ దేహానికి ఆశ్రయం ఏంటి? వేరే ఎవరు చెప్పండి గృహం చెప్పి మాకు ఆశ్రయం ఏంటి? మన ఆత్మకి ఆశ్రయం ఏంటి చెప్పాలి. మన ఆత్మకైనా, శరీరానికైనా, మనసుకైనా, మన కుటుంబానికి ఆశ్రయం ఎవరు ఉండబోతున్నారు? ఆశ్రయమై ఉంటే ఏమేమి అద్భుతాలు జరుగుతాయి, ఏమేమి కార్యాలు మన జీవితంలో జరుగుతాయి, ఎటువంటి కార్యాలు మన జీవితంలో మన కుటుంబంలో జరుగుతాయంటే మనం ఎప్పుడు చదువుకునే కీర్తన గ్రంథం 97వ దావీదు కీర్తన మొదటి వచనం నుంచి చదివితే ఆయన ఆశ్రయమైన కోట అని ఉన్నాడు. ఆ కోట ఆశ్రయం అన్న దేవుడు ఎలా ఉన్నాడో చెప్పమంటారా? వేట కాని ఊరిలో నుండి మనం ఏం చేస్తారంట? రక్షిస్తాడు. ఏం చేస్తారండి? విడిపిస్తాడు. ఏం చేస్తారంటే వేట కాని ఊరిలో నుండి దేవుడు మనం తప్పిస్తాడంట, విడిపిస్తాడంట. వేటగాడు ఎవరు? వేటగాడు
మీరందరూ చదవండి. ఇర్మియా గ్రంథము 17:6-5 ఉంటది. భక్తిహీనులు పాపాత్ములంట ఆపద తెలియదంట. వాళ్ళు ఏం తెలియదంట? ఆపద తెలియదంట. వెళ్ళిపోతాడు. మేలు వస్తున్నా సరే తెలియదంట. ఏమొస్తున్నా తెలియదు, మేలు తెలియదంట. వాళ్ళకి ఆపద వస్తుందో నష్టం వస్తుందో కూడా వాళ్ళకి తెలియదంట. అలా తెలియకుండా ఉండటానికి గల కారణం ఏంటంటే వారు ఎవరిని నమ్మలేదు, దేవుణ్ణి నమ్మలేదు. కాబట్టి దేవుడు వాళ్ళకి ఏమై లేడు, ఆశ్రయమే లేడు. ఏమై లేదండి? ఎవరికి? భక్తిహీనులకి, ఎవరికి? లోకస్తులకి, ఎవరికి? పాపం చేస్తున్న వారికి, ఎవరికి? అన్యజనులకి. ఎవరికి? అన్యజనులు అంటే మనం విగ్రహాన్ని పూజలు చేసేవారు కదండి. మనలోనే దేవుని ఎరగని, దేవుని నమ్మని వాళ్ళందరూ కూడా అన్యజనులు. దేవుని దేవునిగా నమ్మకుండా ఏదో వచ్చి వెళ్ళిపోతున్నామనే పరిస్థితిలో ఉన్న వారందరూ కూడా ఎవరు? అన్యజనులే. దేవుని నమ్మని వారందరూ. వారికంటే మేలొచ్చినా కావాలంట, కీడొచ్చినా. కానీ దేవుని నమ్మిన పిల్లల్ని దేవుని తప్పిస్తాడంట, వేటకాలి ఊరిలో నుండి విడిపిస్తాడు. రెండోది ఏముంది అక్కడ? నాశనకరమైన గుంటలో నుండి నేనేం చేస్తాడు? రక్షిస్తాడు. ఏం చేస్తాడంట? నాశనము చేసేది ఎవరు అంటే అది కూడా సాతాను. నీ కుటుంబాన్ని నాశనం చేసేది, నీ ఆరోగ్యాన్ని నాశనం చేసేది, నీ సంతోషాన్ని నాశనం చేసేది, నీ ఆనందాన్ని నాశనం చేసేది, నువ్వు చేసిన కష్టాన్ని నాశనం చేసేది కూడా ఎవరు? సాతాను. ఇప్పుడు ఆ సాతాను దేవుని నమ్మితే చాలు. దేవుడు అంటున్నా నేను నీకు ఆశ్రయముగా, అంటే నీకంటే ముందు ఎవరు అనుకోతున్నారు? ఆశ్రయమైన దేవుడు. అది ఎలుగుతుంటే గొప్పలైతే ఏం చేస్తాడు? దేవుడిని ఆపేస్తాడు. ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? ఇబ్బంది అయితే ఏం చేస్తాడు దేవుడు? ఇప్పుడు తల్లి తండ్రి ముందర చిన్నపిల్లడు వెనకాల అనుకోండి, అది ముళ్ళ కంప అయితే ఏం చేస్తారు? అది మన సాయి శక్తిలో తీసేదనుకో, ఇలా తీసాగా పడదు. కానీ తీయలేని కంప అనుకో, మన పిల్లలు ఏం చేస్తారు? ఆగ్రా బాబు ఒక్కసారి అదంతా తీసిన తర్వాత. అలాగే దేవునికి ఆశ్రయంగా ఉంటే నాశనకరమైన గుంటలో నుండి దేవుడిని ఏం చేస్తాడు? నాశనము అనే పేరు నీ ఇంటికి కానీ నీ ఒంటికి కానీ లేకుండా నా దేవుడు తప్పించును గాక. అలా తప్పించాలంటే నీవు ఎవరిని నమ్మాలి? నాశనంలో ఉంటే నెంబర్ 1 ఏం జరుగుతుంది? వేటకారులలో నిన్ను విడిపిస్తాడు. రెండోది నాశనకరమైన గుంటలో పడకుండా నేనేం చేస్తాడు? రక్షిస్తాడు. ఏం చేస్తాడండి? ఏం చేస్తాడండి? తెగులు రాకుండా కాపాడతాడు. తర్వాత రోగము కలగకుండా నేను భద్రపరుస్తాను. ఇంకొకటి ఉందండి, దినతంత్రం తినసలా యెహోవా మనకు ఆశ్రయంగా ఉన్నంత వరకు మనం ఆశీర్వదించబడుతూనే ఉంటాము. ఎవరు ఆశ్రయంగా ఉన్నంత వరకు? దేవుడు మనకి ఆశ్రయంగా ఉన్నంత వరకు మనము ఎలా ఉంటామంట? ఆశీర్వదింపబడుతూనే. ఈ పని చేసినా, ఇక్కడికి వెళ్ళినా, అక్కడికి వెళ్ళినా, అక్కడికి వెళ్ళినా, అక్కడికి వెళ్ళినా, ఆ పని నీకు రాకపోయి పట్టుకున్నా. అదే ఇర్మియా గ్రంథం 17 చదవండి ఒకసారి, మళ్ళా ఒకసారి. యెహోవాను నమ్ముకున్నవాడు యెహోవా వారికి ఆశ్రయముగా. నెంబర్ 1 ఎలా ఉంటారైనా? ఆశ్రయం. రెండోది, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండను. నెంబర్ 2, యెహోవాను నమ్ముకున్నవాడు ఎందుకు ధన్యుడు అవుతాడంటే మొదట వారికి ఎవరుంటారు? దేవుడే ఆశ్రయం ఉంటారు. రెండోదంట వాడు అనగా అక్కడ యెహోవాను నమ్ముకున్న వాడు ఎలా ఉంటాడంటే వాడంట జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె. ఏంటంటే మనుషులమైతే చెట్లం అంటే కీర్తనకారుడు అంటున్నాడు, నేను యెహోవా మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నీవు నేను ఉండాలంటే ఆ జలముల యొద్ద నాటబడిన చెట్టు అయిన నీవు నేను ఎవరిని నమ్మాలి? నమ్మకమైన దేవుని కోరుకుంటే చాలు. నువ్వు ఆయన నమ్మితే చాలంట. నువ్వు నమ్మితే ధన్యుడు అంట. ఎందుకు ధన్యుడు అంటే రెండోది జలముల యొద్ద నాటబడిన చెట్టు. కాలువ వారున ఏ పిచ్చ చెట్టేసిన, ఎంత భయంకరమైన ఎండలో కూడా పాతిన ఏమవుతుంది? అది ఫలిస్తుంది, చిగురిస్తుంది, బ్రతుకుతుంది. దానికి చింత ఉండదు, దానికి భయం ఉండదు, దానికి భీతి ఉండదు. ఎందుకంటే నేను ఉన్న స్థలము శ్రేయస్కరమైన స్థలము.
నడబడాలి? ఎక్కడ నడబడాలి? చెట్టు యొక్క నాటబడిన చెట్టు ఎలా ఉంటుందో కింద ఉంది. తొందరగా చదవండి. వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉండను, అది కాలువల యోరను దాని వేళ్ళుతోను వెంట కలిగినను దానికి ఏముండదు, దాని ఆకు పచ్చగా ఉండను, వర్షము లేని సంవత్సరమున చింత నందదు, కాపు. ఎట్లా చెప్పాలి? చింత నందదు, చింత నందదు, కాపు మానదు. అలాగే చింత నందదు, కాపు మానదు. ఏ చెట్టు? జలముల యొద్ద ఉన్న చెట్టు. భయపడదు, చింత నందకుండా, కాపు మానకుండా, భయపడకుండా ఉండే వ్యక్తులు ఎవరు? జలముల యొద్ద నాటబడిన వ్యక్తులు. ఆ జలముల యొద్ద నాటబడిన వ్యక్తి ఎవరు నమ్మాలి? జలముల యొద్ద నాటబడాలంటే మొదటి యెహోవాను నమ్మాలండి. యెహోవాను నమ్మిన వాడే జలముల యొద్ద నాటబడిన వ్యక్తిగా మార్చబడతాడు. అసలు జలములు అంటే ఏంటి? కీర్తన గ్రంథం 1:2 ఉంది. దివారాత్రములు ధర్మశాస్త్రము ధ్యానించేవాడు దాని అతని నీటి కాలంలో ఎవరైనా నాటబడితే ఆకు వాడిన తన కాలమంతా. జలముల యొద్ద నాటబడిన చెట్టు అంటే జలములని నాటబడిన చెట్టు ఏముండాలి? చెట్టులో ఏముండాలి? చింత పొందకుండా, కాపు మానకుండా, భయపడకుండా. అంటే ఈ చెట్టు అనే మనిషి హృదయంలో ఏముండాలండి? వాక్యం లేకపోతే ఎలా ఆశీర్వదించబడుతున్నా? మొదటగా దేవుని నమ్మిన వాడు ఎందుకు ధన్యుడంటే యెహోవాయే వారికి ఎలా ఉంటాడంట? ఆశ్రయము అనగా ఇల్లుగా ఉంటారంట. ఇప్పుడు మినిస్ట్రీ వెళ్ళాడు అనుకోండి, మినిస్ట్రీ ముందు ఎవరంటారు? సీఎం కంటే మనం గొప్ప, ప్రధానమంత్రి కంటే, ఇంకొకటి రాష్ట్రపతి కంటే, అధ్యక్షుడు కంటే. ఎందుకు గొప్ప అంటే ఏమంటే మనసు సెక్యూరిటీ గార్డు. మనకైతే సాక్షాత్ దేవుడే సెక్యూరిటీ గార్డుగా మనం నడవబోతున్నారు. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగులకైనను నేను భయపడను. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడే ఆశ్రయకర్తే నా ముందు సైన్యములకు అధిపతిగా నడవబోతున్నాడు. కాబట్టి దేనికి నేను భయపడను అంటున్నాడు. దేవునికి ఆశ్రయంగా ముందు వెళ్ళాలన్నా, నువ్వు ఫలించే చెట్టు వలె ఉండాలన్నా, నీవు చింత నందకుండా, కాపు మానకుండా, భయపడకుండా, వేలు లోతుగా తన్ని ఏ నెలలో ఏ ఫలం ఇవ్వాలో, ఏ రోజు ఏ ఆశీర్వాదం చూడాలో, ఏ రోజు ఏ దీవెన చూడాలో, ఆ దీవెన నుంచి చేతికి అందాలన్నా నువ్వు జలముల యొక్క, జలము అనగా వాక్యాన్ని దివారాత్రులు చదవాలి. మొదట నమ్మాలి. నమ్మిన వాడు ఎందుకు ధన్యుడవుతాడంటే యెహోవాయే వానికి ఆశ్రయం. ఆశ్రయం నుండి వేటగాడు వేసే ఉరి నుండి, నాశనకరమైన గుంట నుండి, తెగులు నుండి, రోగం నుండి దేవుడు తప్పిస్తాడు, విడిపిస్తాడు, రక్షిస్తాడు. రెండోది వెంట కలగకుండా, లేదా వర్షం లేకపోయినా, ఇంత భయంకర ఎండలు వచ్చినా అందరు చెరువులు ఏమైపోయి, నువ్వు జలములు ఎంత నాటబడిన చెట్టుగా ఉన్నావు. కాబట్టి ప్రపంచం కళ్ళ క్రిందులైనా నువ్వు చేస్తున్న పనిలో నా దేవుడు సమృద్ధి అయిన ఆశీర్వదించును గాక. హల్లెలూయా. అలా ఇవ్వాలంటే ఎక్కడ నడబడి ఉండాలి? ఇప్పుడు ఎక్కడ? నిత్యము జలము ఎంత నాటబడి ఉంటేనే ఈ ఆశీర్వాదం మన కుటుంబాలకు వస్తుంది. కాబట్టి నువ్వంటే వేళ్ళు తన్నుతావంట, భూమిలోనికి తన్నుతావంట. నా తన్నటం అంటే నీతో ఆశీర్వాదం ఆగిపోదు, నీ పిల్లల 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 తరతరాలు కూడా దేవుడి ఆశీర్వాదం నీ కుటుంబంలో ఉండబోతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక.